కాశీపూర్ గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఒక పురాతనమైన గ్రామం. అక్కడ రాజ్ కుమార్ మిశ్రా తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. తన భార్య పేరు సోను, ఇద్దరు పిల్లలు ఆదిత్య మరియు పూజ. తన తల్లి పేరు సుమిత్రాదేవి, వృద్ధురాలు, చాలా భక్తిపరురాలు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి గంగా స్నానం చేసి తులసి మాల వేసుకుని ఇంట్లో పూజా గదిలో 2 గంటల పాటు పూజ చేసే మనిషి. గ్రామంలోని అందరూ కూడా తనని గౌరవంగా మాతాజీ అని పిలిచేవారు. కానీ సెప్టెంబర్ 7, 2009 శనివారం రాత్రి సుమిత్రాదేవికి అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పి. రాజ్, బాబు రాజ్ అని గట్టిగా పిలిచి ఒక్కసారిగా బలహీనపడింది. ఇక రాజ్ కుమార్ గడగడ వణికిపోయాడు. వెంటనే తనను సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ వర్మాజీ పరీక్షించి వెంటనే తల తిప్పుకున్నాడు. రాజ్ కుమార్, మాతాజీకి చూస్తుంటే మాసివ్ హార్ట్ అటాక్. వీలైతే వెంటనే వారణాసిలోని ఏదైనా పెద్ద హాస్పిటల్కు తీసుకువెళ్ళండి. కానీ వారణాసి అక్కడి నుండి 50 కిలోమీటర్ల దూరం. రాత్రి 11 గంటల 40 నిమిషాలు. గ్రామంలో అంబులెన్స్ కూడా లేదు. రాజ్ కుమార్ ఏం చెయ్యాలో తెలియక తన పాత స్కూటర్లో తల్లిని వెనకే కూర్చోబెట్టుకుని ఆ చీకట్లో ముందుకు వెళ్తున్నాడు. రోడ్డు పక్కనే ఉన్నటువంటి శ్మశానం మీదుగా వెళ్ళేటప్పుడు సుమిత్రాదేవి ఆఖరిసారిగా అంది, సరిగ్గా అంత్యక్రియలు చేయండి, నాకు ప్రశాంతతనివ్వండి. సెప్టెంబర్ 8 ఆదివారం తెల్లవారుజామున అక్కడే తన తల్లి యొక్క మృతదేహం దగ్గర గ్రామస్తులతో పాటు బంధువులంతా కూడా ఉన్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆమె చనిపోయింది. తెల్లవారిన తరువాత సుమిత్రాదేవి యొక్క మృతదేహాన్ని గ్రామంలోని ఒక చిన్న శ్మశాన ఘాట్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడే దహనం చెయ్యాలి అనుకున్నారు. అయితే గ్రామంలోని ముఖ్య పండితుడైనటువంటి పండిట్ జగన్నాథ్ ద్వివేది ఆ రోజు పట్టణానికి వెళ్ళారు. అందువల్ల పక్క గ్రామం నుండి పండిట్ బన్వారీలాల్ తీసుకొచ్చారు. బన్వారీలాల్ చాలా తక్కువ అనుభవం, అలాగే సరైన పండితుడు కూడా కాదు. కానీ ఆ క్షణం పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అతన్నే నియమించారు. అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. చీతి పేర్చబడింది, మంత్రాలు పఠించారు, అగ్ని ప్రజ్వలించబడింది. చీతి ఆర్పుతున్న సమయంలో కపాలక్రియ చేయవలసిన సమయం దగ్గర పడింది. కపాలక్రియ అంత్యక్రియల్లో చాలా ముఖ్యమైన ఆచారం. మృతదేహం పూర్తిగా దహనం కావటానికి, ఆత్మకు విముక్తి లభించడానికి పుత్రుడు వెదురు కర్రతో శవం యొక్క పుర్రెను పగలగొట్టాలి. ఇది అత్యంత పవిత్రమైనది. రాజ్ కుమార్ భావోద్వేగంతో వణికిపోతున్నాడు. కన్నీళ్లతో తనకు ఏమీ కనిపించలేదు. పండిట్ బన్వారీలాల్ అతనికి ఓ వెదురు కర్ర ఇచ్చాడు. పండిట్ బన్వారీలాల్ సరైన వ్యక్తి కాదు. పుస్తకంలో ఒక పేజీని తప్పి తప్పుడు మంత్రాలు చదివాడు. అలాగే అదే సమయంలో గ్రామంలోని ముఖ్యుల్లో ఒకరైనటువంటి లాల్జీ యాదవ్ రాజ్ కుమార్ని పిలిచాడు. రాజ్ కుమార్, ఇక్కడికి రా, జిల్లా అధికారి ఫోన్ చేశారు, ముఖ్యమైన పని మీద. రాజ్ కుమార్ అప్రమత్తంగా ఆ వెదురు కర్రతో జస్ట్ ఒక్కసారి మాత్రమే కొట్టి కపాలక్రియ సరిగ్గా అవ్వకముందే వెళ్ళిపోయాడు. పండిట్ బన్వారీలాల్ వెనక్కి తిరిగినప్పుడు రాజ్ కుమార్ అక్కడ లేడు. అతను గందరగోళంగా చూశాడు. అంత్యక్రియ సరిగ్గా జరగలేదు. సూర్యుడు తల మీదకు ఎక్కుతున్నాడు. చాలా కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. బన్వారీలాల్ ఏదో ఆలోచించాడు. కపాలక్రియ జరిగే ఉంటుంది అని వెంటనే ఆ వెదురు కర్రను చేతిలో పడేశాడు. ఆ చితి పూర్తిగా కాలిపోతుంది, పర్వాలేదు అనుకున్నాడు. ఏవేవో పిచ్చి పిచ్చిగా మంత్రాలు చదివి కర్మను అలానే పూర్తి చేశాడు. 10 నిమిషాల తర్వాత రాజ్ కుమార్ తిరిగి వచ్చినప్పుడు ఆ చితి చాలా వరకు కాలిపోయింది. కర్మ పూర్తయిందా పండించి అని అడిగాడు. పూర్తయిపోయింది, మీ అమ్మగారి ఆత్మకు శాంతి కలుగుతుంది. బన్వారీలాల్ అబద్ధం చెప్పాడు. ఎందుకంటే అప్పటికే ఆ పుర్రె సరిగ్గా పగల్లేదు. తనకు తెలుసు, కపాలక్రియ సరిగ్గా లేకపోతే ఆత్మ విడుదల కాదు. కానీ అతనికి డబ్బులు మాత్రమే ముఖ్యం. ఎప్పుడు ఏ పని సరిగ్గా చెయ్యడు. ఆ అంత్యక్రియలు పూర్తయిన తరువాత రాజ్ కుమార్ ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇక అప్పటికే ఇల్లు పూర్తిగా విషాదంలో మునిగిపోయింది. సోను రోదిస్తూనే నిద్రపోతుంది. ఆదిత్య మరియు పూజ వారి యొక్క నానమ్మ లేని లోటును అర్థం చేసుకున్నారు. నాన్న, నానమ్మ ఎక్కడుంది అని 7 ఏళ్ల తన కూతురు అమాయకంగా అడిగింది. రాజ్ కుమార్ కన్నీళ్లు కాచాడు. రోజులు గడిచాయి. అన్ని కర్మలు బాగానే జరిగాయి. కానీ అప్పటికే రాజ్ కుమార్కు విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. రాత్రివేళ తాను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాడు. కలలోకి వాళ్ళ అమ్మ రావటం మొదలైంది. ఆ కలలో కనిపిస్తున్న వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అతను మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సోను ఆందోళన చెందింది. మీరు వెంటనే డాక్టర్ని కలవండి, లేదంటే మీకు రెస్ట్ చాలా అవసరం. కానీ రాజ్ కుమార్ నిరాకరించాడు. సెప్టెంబర్ 19 గురువారం. అప్పటికి తాను మరణించి 11 రోజులు పూర్తయింది. ఏకాదశి కర్మ కూడా పూర్తయింది. ఇప్పుడు 13వ రోజు శ్రాద్ధం మాత్రమే మిగిలింది. సెప్టెంబర్ 20వ తారీఖు శుక్రవారం రాత్రి 11:43 గ్రామంలోని అందరూ కూడా ఆ సమయానికి నిద్రపోతున్నారు. రాజ్ కుమార్ ఇంట్లో కూడా అందరూ యథావిధిగా నిద్రపోయారు. కానీ రాజ్ కుమార్ మాత్రం నిద్ర మధ్యలో లేచాడు. అతను అక్కడి నుండి లేచి వెంటనే హాల్లో కూర్చున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఫోటోను చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. సమయం 11:55. అకస్మాత్తుగా ఎవరో డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో ఎవరు అని వెంటనే తలుపు దగ్గరకు వెళ్ళాడు. ఎవరక్కడ అని అడిగాడు. ఏ సమాధానం లేదు. మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఎవరది అని రాజ్ కుమార్ కొంచెం భయంతో అడిగాడు. నిశ్శబ్దం. అతను వెంటనే గుమ్మానికి మరింత దగ్గరగా వెళ్ళి ఆ తలుపు కొంచెం తెరిచాడు. బయట ఎవ్వరూ లేరు. కేవలం చీకటి మాత్రమే ఉంది. అతను ఊపిరి పీల్చుకుని తలుపు మూసేస్తున్నాడు అనేసరికి అప్పుడే ఆ చీకట్లో దూరంగా ఓ ఆకారం కనిపించింది. తెల్లని చీర కట్టుకున్న ఒక స్త్రీ. అక్కడ ఉన్నటువంటి వీధి దీపాల వెలుగులో ఆ ముఖం సరిగ్గా కనిపించింది. ఎవరు కాదు, సుమిత్రాదేవి. అవును, రాజ్ కుమార్ గుండె వేగంగా కొట్టుకుంది. అమ్మా, అమ్మా అని అతని స్వరం వణికిపోయింది. అప్పుడే ఆకారం మెల్లగా ముందుకొచ్చింది. అవును, అక్కడ ఉన్నది ఖచ్చితంగా సుమిత్రాదేవి. అదే ముఖం, అదే చీర. ఆమె మాట్లాడటం లేదు. ముఖం పైన ఏ భావం లేదు. నిర్వికారంగా నిశ్చలంగా ముందు కదులుతుంది. అమ్మా, నువ్వెలా వచ్చావు అని రాజ్ కుమార్ ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఆమె తలుపు దాటి ఇంటి లోపలికి ప్రవేశించింది. రాజ్ కుమార్ గమనించాడు. అమ్మా, నువ్వు ఆత్మ కదా, దయచేసి ఇక్కడికి వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని వణికిపోతూ ఏదేదో మాట్లాడుతున్నాడు. భయంతో గట్టిగా కేకలు కూడా పెట్టాడు. కానీ తనలో ఏ స్పందన లేదు. ఆమె తన గదిలోకి వెళ్ళి ఎప్పుడూ కూర్చునే ప్రదేశంలో కూర్చుంది. కళ్ళు తెరిచి ఉన్నాయి. చూస్తుందా చూడటం లేదా అర్థం కావటం లేదు. రాజ్ కుమార్ వణికిపోతూ భార్య గదికి పరిగెత్తాడు. సోను, సోను, లే సోను, లే అని అరిచాడతను. భయంతో తాను కూడా లేచింది. ఏమైంది, ఎందుకిలా అరుస్తున్నారు అనగా అమ్మొచ్చింది అని చెప్పాడు. ఏమైందండి మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, లేదంటే ఏదైనా కల కన్నారా? కాదు, నేను మెలకువలోనే ఉన్నాను. ఆమె ఇంట్లోనే ఉంది. కావాలంటే రా, వచ్చి చూడు అని చెప్పాడు. సోను వెంటనే తన భర్తను అనుసరించింది. వారిద్దరూ నెమ్మదిగా సుమిత్రాదేవి యొక్క గది దగ్గరకు వచ్చారు. గది తలుపు సగం వరకు తెరిచి ఉంది. లోపల ఉన్నటువంటి లైట్ యొక్క వెలుగులో సుమిత్రాదేవి కూర్చుంది. సోను భయంతో అరవాలి అనుకుంది. కానీ రాజ్ కుమార్ వెంటనే తన నోటిని మూసేశాడు. ప్లీజ్, దయచేసి అరువుకో. ఇప్పుడు అరిచావంటే పిల్లలు కూడా మేల్కొంటారు, చూస్తే భయపడతారు. సుమిత్రాదేవి వారు చూస్తుండగానే తలెత్తి వారిని చూసింది. తన నోరు తెరుచుకుంది. కానీ ఏ శబ్దం రాలేదు. కేవలం తన పెదాలు కదులుతున్నాయి. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అమ్మా,
నీకేం కావాలి, దయచేసి చెప్పండి అని రాజ్ కుమార్ ప్రాధేయపడ్డాడు. అప్పుడు వారు చూస్తుండగానే సుమిత్రదేవి కళ్ళల్లో నుంచి రక్తపు కన్నీళ్లు రావటం ప్రారంభమైంది. తన నోరు విస్తృతంగా తెరుచుకుంది. ఒక భయంకరమైనటువంటి అసహజమైన స్వరంలో, కపాల క్రియ సరిగ్గా చెయ్యలేదు అని చెప్పింది. ఆ మాటలు పూర్తి చేసిన వెంటనే తన ఆకారం అదృశ్యమైంది. గది మొత్తం ఖాళీగా ఉంది. రాజ్ కుమార్ మరియు సోను ఒక్క క్షణం పాటు అలానే ఉండిపోయారు. ఇదేంటి, అసలేం జరుగుతుంది అని సోను వణికిపోయింది. రాజ్ కుమార్ ఆలోచించాడు. కపాలక్రియ చెయ్యలేదు అంటే అకస్మాత్తుగా అతనికి ఆ రోజు అంత్యక్రియల సమయంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది. లాల్జీ యాదవ్ పిలిచినప్పుడు ఏదో అలా కొట్టాను, వెళ్ళిపోయాను, సరిగ్గా చెయ్యలేదు. తరువాత నేను అతన్ని అడిగితే కర్మ పూర్తయింది అని చెప్పాడు. భగవంతుడా, కపాలక్రియ సరిగ్గా జరగలేదు. రాజ్ కుమార్ వెంటనే తల పట్టుకుని కూర్చున్నాడు. సోను అడిగింది, అంటే ఏంటండి, కపాలక్రియ సరిగ్గా జరగకపోతే? అవును, సరిగ్గా చేయకపోతే ఆత్మ ఇంకా విడుదల కాదు. ఆ లోకానికి ఈ లోకానికి మధ్య బంధించబడి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం తెల్లవారిన వెంటనే పండిట్ జగన్నాథ్ ద్వివేదిని కలవాలి. ఆయన మాత్రమే మనకు సహాయం చేస్తారు. ఆ రాత్రి రాజ్ కుమార్ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర లేదు. అంటే వారిద్దరికీ ప్రతి చిన్న శబ్దానికి, కనిపిస్తున్న ప్రతి నీడకు వారు భయపడుతున్నారు. అలా చాలాసేపు గడిచింది. సరిగ్గా రాత్రి 3:15 పూజ గట్టిగా అరిచింది. నాన్నమ్మ నా గదిలో నిలబడి ఉంది. ఆ మాట వినగానే వారిద్దరూ కూడా పూజా గదికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ వాళ్ళ కూతురు పూజ మాత్రం వణికిపోతూ ఒక మూలలో కూర్చుంది. నాన్నమ్మ ఇక్కడే ఉంది, తను నన్నే చూస్తుంది. తను మన నాన్నమ్మ కాదు, చాలా భయంకరంగా ఉంది. తన కళ్ళు ఏదోలా ఉన్నాయి అని భయపడుతూనే వెంటనే తన తండ్రిని హత్తుకుంది. ఆ రాత్రి తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఒకే గదిలో ఉన్నారు. దీపాలు వెలిగించారు, భజనలు చదువుతున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశారు. పండిట్ జగన్నాథ్ ద్వివేది, రాజ్ కుమార్ అతని ఇంటికి పరిగెత్తాడు. తెల్లవారుగానే పండిట్జీ ఎన్నో సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి, అత్యంత వేద పండితుడు, విద్వాంసుడు, పురాణాలు తాంత్రిక విద్యల్లో నిష్ణాతుడు. పండిట్జీ, దయచేసి మాకు సహాయం చేయండి, మీరు వెంటనే మా ఇంటికి రావాలి అనేసరికి, ఏమైందో వివరంగా చెప్పు, తీవ్రంగా చూసి మరీ అడిగాడు. లేదు, మా అమ్మ మా ఇంటికి వచ్చింది అని చెప్తూ ఉంటే, కంగారు పడుకో, ఏమైందో జాగ్రత్తగా చెప్పు అనేసరికి రాజ్ కుమార్ రాత్రి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. పండిట్జీ ముఖం గంభీరంగా మారింది. కపాలక్రియ సరిగ్గా జరగలేదా? వాడు అసలేం చేశాడో వాడికైనా తెలుసా? అయినా వాడు తప్ప మీకెవరూ దొరకలేదా? వాడి మీద ఆల్రెడీ చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఇలాంటి తప్పులు ఎన్నో చేసి ఎంతోమందిని ఇరకాటంలో పెట్టాడు. అయినా ఇప్పుడు జరిగింది చాలా ప్రమాదకరం. కపాలక్రియ జరగకపోతే ఆత్మ శరీరం నుండి విడుదల కాదు. ఆత్మ మరియు శరీరం మధ్య బంధం కొనసాగుతుంది. అంటే ఏంటి పండిట్జీ, నాకేం అర్థం కావట్లేదు అనగా, అంటే మీ అమ్మ తాను పూర్తిగా ఆత్మ కాదు, శరీరము కాదు, మధ్యలో ఉంటుంది. 2 లోకాల సరిహద్దుల్లో ఇరుక్కుపోయింది. రాజ్ కుమార్ భయంతో వణికిపోయాడు. ఏం చెయ్యాలి పండిట్జీ? నేను నీ ఇంటి పరిస్థితిని చూస్తాను. అక్కడికి వెళ్తే కానీ మనకు ఏం చెయ్యాలో అర్థం కాదు అని పండిట్జీ చెప్పారు. పండిట్ జగన్నాథ్ ద్వివేది రాజ్ కుమార్తో పాటు తన ఇంటికి వచ్చాడు. అతను తనతో పాటు కొన్ని పవిత్రమైనటువంటి వస్తువులు తీసుకొచ్చాడు. ఒక మాల, గంగాజలం, విభూది, కర్పూరం, అలాగే తాంత్రిక యంత్రాలు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే అతను ఆగిపోయాడు. ఈ ఇంట్లో ప్రాతశక్తి ఉంది, చాలా బలంగా ఉంది. అతను ప్రతి గదిని పరీక్షించాడు. సుమిత్రాదేవి యొక్క గదికి దగ్గరగా వచ్చినప్పుడు ఆగిపోయాడు. ఈ గదిలోనే ఈమె ఉంది, ఇప్పుడుందా అని రాజ్ కుమార్ అడిగాడు. మనకు కనపట్టం లేదు కానీ ఉంది. పండిట్జీ గదిలోకి వెళ్ళాడు.
అతను మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. అంతవరకు ఎంతో బ్రైట్గా వెలుగుతున్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా బ్లింక్ అవటం మొదలైంది. గదిలోని అద్దంలో వారు చూస్తూ ఉండగానే సుమిత్రాదేవి యొక్క ప్రతిబింబం కనిపించింది. కానీ అక్కడ కనిపిస్తున్న ఆమె గదిలో లేదు, వేరే ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. పండిట్జీ అద్దం వైపు చూశాడు. సుమిత్రాదేవి, మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి, మీరు కనిపిస్తున్నారు, చెప్పండి అనేసరికి అద్దంలోని ప్రతిబింబం కదిలింది. నెమ్మదిగా తన యొక్క నోరు తెరుచుకుంది. అలాగే భయంకరమైనటువంటి స్వరంతో, విముక్తి కావాలి, బాధ అసహ్యంగా ఉంది, 2 లోకాల మధ్య ఇరుక్కుపోయాను. మీకు విముక్తి కావాలి అంటే కపాలక్రియ చేయాలి, కానీ మీ శరీరం ఇప్పుడు లేదు, భస్మమైంది అనేసరికి నా పుర్రె ఇంకా ఉంది, అది పూర్తిగా నాశనం కాలేదు. రాజ్ కుమార్ మరియు పండిట్జీ ఆశ్చర్యపోయారు. ఎక్కడుంది? శ్మశానంలో చితి స్థలంలోనే క్రిందనే ఉంది. పండిట్జీ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. రాజ్ కుమార్, మనకి ఒకే ఒక్క మార్గం ఉంది. మన శ్మశానంలోకి వెళ్ళి మీ అమ్మ పుర్రెను వెతకాలి, దానిపైన సరైన కపాలక్రియ చేయాలి, అప్పుడే తనకు విముక్తి లభిస్తుంది. శ్మశానంలోకి రాత్ర? అవును, రాత్రి మాత్రమే చెయ్యాలి. మన అదృష్టం కొద్దీ రేపు అమావాస్య, కానీ శ్మశానంలో అక్కడ నాకు కూడా భయంగానే ఉంది, కానీ మరో మార్గం కనపడటం లేదు. అంతవరకు మీ అమ్మ ప్రతి రాత్రి కనిపిస్తూనే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ తన ఆత్మ ప్రమాదకరంగా మారుతుంది. అవి ఆవేదనలో ఉండేటప్పుడు ఏం చేస్తాయో ఎవ్వరికీ తెలియదు. మీ భార్య, మీ పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. రాజ్ కుమార్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. వస్తాను పండిట్జీ, రేపు రాత్రి శ్మశానంలోకి వెళ్దాం. సెప్టెంబర్ 21, శనివారం, అమావాస్య నాటి రాత్రి 11:40 రాజ్ కుమార్, పండిత్ జగన్నాథ్ ద్వివేది మరియు మరో 2 సహాయకులు ఆ శ్మశానానికి వెళ్ళారు. చీకటి, గాలి లేదు, నిశ్శబ్దం. శ్మశానం యొక్క ప్రవేశ ద్వారం దగ్గరగా వచ్చినప్పుడు వారికి అధికమైన చీకట్లో ఆ శ్మశానం ఓ నరకంలా కనిపించింది. పాత చెతులు, భస్మమైన కుప్పలు, అటూ ఇటూ ఎముకలు, ఆ ముక్కలన్నీ విచిత్రంగా పడి ఉన్నాయి. ఇక్కడైనా మీ అమ్మ అంత్యక్రియ జరిగింది అని పండిట్జీ అడిగాడు. అవును, అక్కడ ఆ రావి చెట్టు కింద. వారు ఆ స్థలం వైపుగా నడిచారు. మండిపోయిన కట్టెల యొక్క అవశేషాలు కనిపిస్తున్నాయి. ఇక్కడే తవ్వండి అని పండిట్జీ చెప్పాడు. ఆ సహాయకులు పార మరియు గుణపాలు తీసుకొచ్చారు. వెంటనే తవ్వటం మొదలుపెట్టారు. 30 నిమిషాలు, 40 నిమిషాలు. అప్పటికి దాదాపుగా రాత్రి 12:30 దాటింది. సుమిత్రాదేవి మరణించిన సమయం. అకస్మాత్తుగా చలిగాలి విసురుకుద్ది. చేతిలోని టార్చ్ లైట్లన్నీ ఆగిపోయాయి. తవ్వుతున్న ప్రాంతం నుండి ఎరుపు రంగు కాంతి ప్రసరించింది. ఆగండి అని పండిట్జీ అరిచాడు. జాగ్రత్తగా మట్టిని తొలగించాడు. ఇక్కడే సుమిత్రాదేవి యొక్క పుర్రె భస్మం కాకుండా సంపూర్ణంగా ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పుర్రె మీద కేవలం ఒక్క పగులు మాత్రమే ఉంది. కపాలక్రియ చేయవలసినటువంటి ఖచ్చితమైన స్థలంలో, కానీ అది పూర్తి కాలేదు, సగం మాత్రమే. ఇది చూడు అని పండిట్జీ చెప్పాడు. బన్వారీలాల్ సరిగ్గా జరిపించలేదు, అందుకే ఆత్మ సగం విడుదలైంది, సగం బంధించబడింది. ఇప్పుడు సరైన మంత్రాలతో, సరైన విధానంతో దీన్ని పూర్తి చేద్దాం. పండిట్జీ వెంటనే ఆ పుర్రెను బయటికి తీసుకున్నాడు. ఒక పవిత్రమైనటువంటి వస్త్రం పైన దాన్ని పెట్టాడు. మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. అప్పుడే ఒక పవిత్రమైనటువంటి వెదురు కర్రను అతని చేతికిచ్చాడు. రాజ్ కుమార్తో చెప్పాడు, మళ్ళీ ఇది నువ్వే చెయ్యాలి, ఎందుకంటే నువ్వే కొడుకువి. ఈ కర్రను తీసుకొని నేను చెప్పినట్టుగా చెయ్యి. రాజ్ కుమార్ వణుకుతున్న చేతులతో కర్రను తీసుకున్నాడు. పండిట్జీ మంత్రాలు జపించడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ఓ భయంకరమైన విషయం జరిగింది. ఆ శ్మశానం చుట్టూ ఎక్కడెక్కడి నుంచో అనేక నీడలు కనిపించడం మొదలైంది. ప్రేతాత్మలు, భయపడకండి, అవి కపాలక్రియను ఆపడానికి వస్తున్నాయి. త్వరగా చెప్పిన మంత్రాన్ని చదువు, కర్మ పూర్తి చేయని చెప్పాడు. పండిట్జీ అరిచాడు. తాను మంత్రాలు చదువుతూ ఉంటే రాజ్ కుమార్ కూడా అలానే చేశాడు.
వెంటనే కర్రతో సగం ఉన్నటువంటి పగులును పూర్తి చేయటానికి ఒక్క దెబ్బ కొట్టాడు. ఒక్కసారిగా ఆ పుర్రె పగిలిపోయింది. దాని నుండి విచిత్రమైన ఎర్రని కాంతి. అది మెల్లగా చూస్తుండగానే నీలి రంగులోకి మారింది. అప్పుడే ఒక పెద్ద అరుపు ఏదో బయటపడ్డట్టుగా వినిపించింది. వారికి అర్థమైంది, నిజంగానే తన తల్లి యొక్క ఆత్మ ఆ ప్రదేశం నుండి పైకి వెళ్తుందని. తన తల్లి యొక్క నవ్వు కూడా వినిపించింది. అంతవరకు శ్మశానంలో ఉన్నటువంటి ఆ ప్రేతాలన్నీ నిశ్శబ్దమయ్యాయి. చూస్తుండగానే అదృశ్యమయ్యాయి. చలిగాలి ఆగిపోయింది. రాజ్ కుమార్ కన్నీళ్లతో నేలపైన కూలబడ్డాడు. నన్ను క్షమించబ్బా, నా తప్పు వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. పండిట్జీ వెంటనే అతని భుజం మీద చెయ్యి వేశాడు. విముక్తి పొందింది. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా ఉంటుంది. ఇక వీటన్నింటినీ గంగా నదిలో ప్రవహింపజేయి అని చెప్పారు. ఇక అప్పటికప్పుడు ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసి తెల్లవారేసరికి వారు ఇంటికొచ్చారు. ఆ రాత్రి తరువాత రాజ్ కుమార్ ఇంట్లో మళ్ళీ సుమిత్రాదేవి కనిపించలేదు. ఆ ఇల్లు ఎంతో ప్రశాంతంగా మారింది. పిల్లలు మళ్ళీ యథావిధిగా నిద్రపోతున్నారు. సోను కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇక అప్పటి నుండి కూడా ఆ ఊళ్ళో ఎవరైనా చనిపోతే రాజ్ కుమార్ అంత్యక్రియలకు వెళ్ళి చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు గమనిస్తాడు. ఎందుకంటే తనకు తెలుసు, శ్మశానంలో చేసే ఒక చిన్న తప్పు కూడా ఎంత భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో. ఈ కథ కేవలం కాశీపూర్కి సంబంధించింది మాత్రమే కాదు, భారతదేశమంతటా మన చుట్టుపక్కల్లోనూ ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. తప్పుడు అంత్యక్రియల వల్ల, అసంపూర్ణ కర్మల వల్ల విముక్తి పొందని ఆత్మలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఎవరైనా మీ ప్రియమైన వారి అంత్యక్రియలు జరిగినప్పుడు అక్కడ తప్పకుండా ఉండండి. అన్నింటినీ గమనించండి. శాస్త్రోక్తంగా కర్మలు జరుగుతున్నాయా లేదా అని, జరిగిందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు మరణం అంతం కాదు, తప్పుడు కర్మలు చేస్తే అది భయంకరమైన ప్రారంభంగా మారుతుంది. ఈ స్టోరీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చితే, మీకు ఎక్కడైనా భయం వేసి ఉంటే, మిమ్మల్ని ఆలోచింపజేస్తే వెంటనే లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ అనేది మా కథలకు మరింత శక్తినిస్తుంది. ఇలాంటి మరిన్ని భయానకమైన కథలు, యథార్థ సంఘటనలు, శ్మశాన రహస్యాలు, ప్రేతాత్మల అనుభవాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మా కొత్త కథలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కు డైరెక్ట్గా DM చేయండి.